ఇప్పటి వరకు ఎగ్గుతో ఎన్నో వెరైటీస్ చేస్తుంటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మొగలై ఎగ్ ఎలా చేయాలో ఏంటో చూసేద్దామా? మీకు ఆల్రెడీ ఈ డిష్ తెలిస్తే స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళైతే చూడండి. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము. చూసేయండి. జీడిపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఆనియన్ ఇవన్నీ మిక్సీ అయితే పెట్టుకోవాలి. కారం అంటే పచ్చిమిర్చి వచ్చేసి 2, 3 సరిపోతాయి. జీడిపప్పు ఒక 10, కొత్తిమీర ఒక కట్ట, అలాగే ఆనియన్ పెద్దదైతే 1, చిన్నదైతే 2, అలాగే చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఒక 2, 3 స్పూన్ల వరకు వాటర్ అయితే వేసి మిక్సీ పట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసి ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ మసాలాలు వేసుకొని కలపాలి. ఆ తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేసి బాగా కలపాలన్నమాట. కొంచెం ఆయిల్ మనకి బయటికి రిలీజ్ అయిన తర్వాత టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అయితే వేయాలి. అలాగే కొంచెం పసుపు, మీ కారం స్పైసీని బట్టి 1 టేబుల్ స్పూన్ ఆర్ 1½ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ½ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పెరుగుని బాగా మెత్తగా చేసుకొని ఒక అరకప్పు వరకు అయితే ఈ కర్రీలో అయితే వేయాలన్నమాట. పెరుగు ఉండలనేది లేకుండా బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఆయిల్ అనేది మనకి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసి కలపాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక అరకప్పు వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే గ్రేవీ వచ్చేసి కొంచెం చిక్కగా చేస్తున్నాను. మీరు పలుచగా కావాలనుకుంటే ఒక కప్ వరకు అయితే వాటర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఫ్రై ఎగ్స్ వచ్చేసి బాండీలో ఆయిల్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఎగ్స్ వేసి ఫ్రై చేస్తే ఫ్రై ఎగ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇంకా ఫ్రై ఎగ్స్ వేసి ఒక 5 మినిట్స్ అయితే మనం ఈ గ్రేవీని ఉడకపెడితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఎగ్ మొగలై కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో ఇక్కడ ఫైనల్ టచ్‌గా కొత్తిమీర అయితే వేస్తున్నాము. ఇంకా కసూరి మేతి ఉంటే కసూరి మేతి వేసుకున్న టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎగ్ మొగలై కర్రీ ఎలా చేయాలో చూసేసారు కదా! వీడియో నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్